హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్. ఒక చిన్న వీడియో అండి, ఒక ఫన్నీ వీడియో. అందరూ అంటారు తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జోబు చూస్తుందని. నేనైతే కడుపు చూస్తాను కానీ జోబు అయితే చూడండి. అది మా వారికి కూడా తెలుసు. గొప్పల కోసం అయితే కాదండి, నిజంగానేనండి. ఎందుకంటే నేనే ఉదాహరణ. చూడండి, ఎప్పుడు చూడండి జోబీల్లో చూద్దాం అనుకుంటా కానీ ఏమీ చూడను. ఇవాళ అయితే ఐరన్ చేస్తుంటే నేను 50 రూపాయలు కాదని ఉతికి వాషింగ్ మెషిన్లో గంజి పెట్టి ఐరన్ దాకా కూడా చేసేస్తున్నా. చూడండి ఏంటా టపటపా అంటుందని చూస్తే 50 రూపాయల కాగితం అనమాట. తీరా చూస్తే నిగుడుకొని పోయింది. చూడండి, దగ్గరగా చూపిస్తున్నా. నిజమేనండి, ఇది అయితే అబద్ధం కాదు. ప్రతిసారి ఎంతో కొంత ఆయన వదిలేస్తుంటారు కానీ నేనైతే చూడనండి. ఎప్పుడు చూద్దాం అనుకుంటా కానీ అదేంటో నాకైతే అలా చూసే అలవాట్లేదండి. ఎవరిని ఉద్దేశించి కాదు ఇది, నా వరకు నేను చెప్తున్నాను. నిజంగా అంటుకుపోయిందండి. ఇంకా దాన్ని కూడా తీసేసి ఐరన్ చేసేసి తిడతా ఉంటారు నేను ఇప్పుడు, జేబీలు చూడవని. ఏంటో అండి, నాకైతే అట్లాగా అలవాట్లేదు. అందరూ తల్లులు అలా ఉంటారని కాదు, అందరూ భార్యలు అలా ఉంటారని కాదు. కొంతమంది ఇలా ఉంటారు, అలా ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు అన్నారు. నేనైతే మాత్రం జేబులు చూడనండి, కడుపే చూస్తానండి. అది మా వారికి కూడా తెలుసండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎలా ఎంతమంది ఇలాగా జేబుల్లో పెట్టేసి మర్చిపోతే మీ వారు మీరు చూస్తారా, లేదంటే ఇట్లాగ ఐరన్ చేసేస్తారా? నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేనైతే రోజువారీ బట్టలన్నీ నేనే ఐరన్ చేస్తాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను. అదండి నా పరిస్థితి. ఎవరైనా ఇలా కానీ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తానండి. వాటిని ఉతికి ఆరేసేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్.